హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో ఫైనలీ అఖండ 2 ఇంకా ఎక్కువ డిలే చేయకుండా ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడి చాలా అన్ని ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసి మనకి అఖండ 2 రిలీజ్ని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. సో అఖండ 2 తాండవం డిసెంబర్ 12న థియేటర్స్లో ఇంకా తాండవమే. సో బాలయ్య ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ 11న ప్రీమియర్స్ షోస్, దెన్ 12న కంప్లీట్ థియేటర్. సో అందరు రెడీ అయిపోండి. సో తాండవం ఆడడానికి, బాలకృష్ణ గారి తాండవం చూడడానికి. సో ఫ్యాన్స్ అందరికీ మాత్రం డెఫినెట్గానే పండగనే. ఇంకెందుకంటే లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయాము. సో అవన్నీ హోల్డ్ చేసుకొని ఈ వీక్ మనం ఇంకా థియేటర్లో జాతర చేయాల్సిందే. సో ఆ రోజు 12న అఖండ 2 రిలీజ్ అవుతుంది. సో అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయింది. సో లెట్స్ వాచ్ ఇన్ థియేటర్. అండ్ ఆ రోజు అఖండ 2తో పాటు ఇంకొన్ని చిన్న సినిమాస్ రిలీజ్ అవుతున్నాయి. చెప్పాలి అంటే కొంతమేర చిన్న మూవీస్కి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషనే. ఎందుకంటే ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా చిన్న సినిమాకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా థియేటర్స్ కానీ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ రోజు చాలా చిన్న మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మన నందు గారిది సైక్ సిద్ధార్థ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ తను చాలా కష్టపడి అండ్ మంచి ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేశాడు ట్రైలర్తో. సో ఆ మూవీ రిలీజ్ ఉంది. అండ్ ఈవెన్ మన సందీప్ రాజ్ కలర్స్ ఫోటో డైరెక్టర్లో రోషన్ కనకాల చేసిన మోగిలి మూవీ రిలీజింగ్ ఉంది. అది కూడా ట్రైలర్ డీసెంట్గా ఉంది, పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. అండ్ దాంతోపాటు ఈవెన్ మన హారర్ మూవీ ఈషా కూడా రిలీజ్ ఉంది ఆ రోజు. అండ్ ఆది గారిది శంబాల మూవీ రిలీజ్ ఉంది. అండ్ ఈవెన్ కార్తిక్ గారిది అన్నగారు వస్తారు, అది ఆ మూవీ రిలీజ్ ఉంది. సో ఆల్మోస్ట్ చాలా చిన్న మూవీస్ రిలీజ్ ఉన్నాయి ఆ రోజు. సో ఆ రోజు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవ్వడం నిజంగానే చిన్న ఇబ్బందికరమైన సిచ్యువేషన్సే చిన్న సినిమాకి. బట్ కంటెంట్ కనుక బాగుంటే డెఫినెట్గా మన తెలుగు ఆడియన్స్ ఏ మూవీనైనా ఆదరిస్తారు. సో ఇందాక సందీప్ రాజు గారు ఒక చిన్న ట్వీట్ పెట్టారు, బాధపడుతూ, లైక్ బిగ్ స్క్రీన్ మీద నా పేరు చూడాలి డైరెక్టర్గా అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక చిన్న బాధలో పెట్టారు. దాన్ని బట్టి చూస్తుంటే అఫీషియల్గా ఏం చెప్పలేదు, ఎక్కడ మూవీ పోస్ట్పోన్డ్ అవుతుంది మోగిలి అని ఇంకేం చెప్పలేదు మనకి. బట్ కంటెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా సందీప్ గారు మీరు వరీ అవ్వకండి. డెఫినెట్గా మూవీ కాన్సెప్ట్ కథ గనక నచ్చితే డెఫినెట్గా మన తెలుగు ఆడియన్స్ మూవీని హిట్ చేస్తారు. అది చిన్నదా పెద్దదా అస్సలే చూడరు. సో మూవీ బాగుంది అంటే డెఫినెట్గా హిట్ అవుతుంది. సో అది పెద్ద సినిమాతో వచ్చినా సరే. సో బాలయ్య ఫ్యాన్స్ అయితే అందరూ వెయిట్ చేయండి. సో డిసెంబర్ 12న ఇంకా మనం తాండవం చేయాల్సిందే అందరూ. అండ్ అలానే చిన్న మూవీస్ని కూడా చూద్దాము. కంటెంట్ బాగుంటే డెఫినెట్గా మనం అందరం సపోర్ట్ చేయాల్సిందే చిన్న సినిమాకి. సో అది గైస్. సో డిసెంబర్ 12 వన్ ఆఫ్ ఈ మంత్లో ద బిగ్ డేటే ఇంకా టాలీవుడ్కి. సో ఆల్మోస్ట్ చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో చూద్దాం ఏ మూవీ ఎలా ఉంటుంది, ఏ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందో ఆ రోజు మనం రివ్యూలు తీసుకుందాం. ఓకే, టిల్ దెన్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.